పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పూరి జగన్నాథ రథయాత్రకు ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మహోత్సవంలో భాగంగా లోకనాయకుడైన జగన్నాథుడు తన సోదర సోదరీమణులతో కలిసి గుండీచా ఆలయానికి బయలుదేరనున్నారు. శ్రీ జగన్నాథ స్వామి అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది ఘోష్ రథంపై భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగనుండగా, సోదరుడు బలభద్రుడు తాళధ్వజ రథంపై, సోదరి సుభద్రాదేవి దర్పదళన్ రథంపై కొలువై భక్తుల కోలాహలం మధ్య పయనించనున్నారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు రథాలను లాగి స్వామివారి కృపకు పాత్రులు కావడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరికి పోటెత్తారు. ఈ నెల 24 వరకు అత్యంత వైభవంగా సాగే ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతి ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించేలా సకల ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ వేడుకలను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులొస్తారని అధికారులు అంచనా వేశారు. ఇంతటి జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ శాఖ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, రవాణా, వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. నగర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో పాటు వేలాది మంది పోలీస్ సిబ్బందిని మోహరించి శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తి శ్రద్ధలు, జయ జయ ధ్వానాల మధ్య సాగనున్న ఈ రథయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సర్వసన్నద్ధమయ్యాయి.